హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్, దట్ ఈస్ najju's world. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీతో ఒక సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ అనేది షేర్ చేయబోతున్నాను నా వీడియోలో. మీకు అందరికీ తెలిసిందే, ఫిష్ అనేది చాలా అంటే చాలా హెల్తీ, బికాజ్ అందులో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి అది హార్ట్ పేషెంట్స్కి, హార్ట్కి చాలా మంచిది. కాబట్టి దాన్ని రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే, నా వీడియో కింద ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో చూడండి, ముందుగా మనకి ఎన్ని ఫిష్ పీసెస్ కావాలో అన్ని ఫిష్ పీసెస్ని బాగా వాష్ చేసేసి తీసుకోండి ఒక ప్లేట్లో. సో ఫిష్ పీసెస్ని తీసుకున్న తర్వాత అందులోకి ఒక 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే కనుక మీరు నార్మల్ శనగపిండి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి, కారం పొడిని వేసుకున్న తర్వాత, సో ఈ 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. సో ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అనేది వేసుకోవాలి. సో మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ని వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ ఒక 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. సో 1 పించ్ మాత్రమే, 1/4 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అండ్ కొన్ని కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసుకొని ఇందులో కలుపుకోండి. సో చూడండి, కొన్ని కరివేపాకు రెబ్బలు అండ్ కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని పిండి దాని యొక్క జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. సో లెమన్ జ్యూస్ని వేసుకున్న తర్వాత సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఫిష్ పీసెస్కి ఈ మసాలా అనేది పర్ఫెక్ట్గా తగిలేలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో దానికోసమని చేత్తో నీట్గా ప్రతి ఒక్క ఫిష్ పీస్కి మనం వేసుకున్న మసాలా అనేది బాగా నీట్గా ఈవెన్గా మిక్స్ అయ్యేలా, అంత ఫిష్ పీస్కి తగిలేలా నీట్గా కలుపుకోండి. సో మీరు చూడొచ్చు, నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి. సో ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇవి కాస్త డ్రైగా కనిపిస్తాయి మీకు. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. సో దానికోసం అని ఏం చేస్తారంటే, ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. సో ఆయిల్ ఫుల్ హీట్ ఎక్కాక ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసి ఇప్పుడు మనం ఆల్రెడీగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులోకి వేసుకోండి. సో చూడొచ్చు, ఫిష్ పీస్ని నేను ఇప్పుడు ఇందులోకి వేసాను. సో దీన్ని బాగా నీట్గా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీన్ని అప్పుడే టర్న్ చేయకండి, కాస్త కుక్ అయిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు నేను సెకండ్ సైడ్ దీన్ని టర్న్ చేశాను. 2 సైడ్స్ కూడా బాగా నీట్గా కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా లోపల వరకు బాగా కుక్ అవుతుందండి. సో ఇప్పుడు చూడండి, మన ఫిష్ పీస్ అనేది ఫ్రై చేసేసుకున్నాము. ఒక సర్వింగ్ ప్లేట్లో దీన్ని సర్వ్ చేసేసుకున్నాము. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఫిష్ రెగ్యులర్గా తింటూ ఉంటే చాలా మంచిదండి హార్ట్కి అండ్ హెల్త్కి. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.